ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ ప్రేయింగ్ యాజ్ ఎ కమ్యూనిటీ, సమూహ ప్రార్థనా శక్తి. వ్యక్తిగత ప్రార్థన ఎంత ముఖ్యమో సమూహ ప్రార్థన కూడా చాలా ముఖ్యమైనది మరియు చాలా శక్తివంతమైనది. మత్తయి సువార్త 18:19-20 వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మనము ఏకమై ప్రార్థించినప్పుడు దేవుని శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. బలహీనుల కోసం ఇతరులు ప్రార్థించడం వలన వారు బలపడతారు. విశ్వాసులు కలిసి ప్రార్థించడం వలన సంఘంలో ఐక్యమత్యం, ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది. సమూహ ప్రార్థనలో దేవుడు అద్భుతాలను, విమోచనలను, ఆత్మీయ పునరుద్ధరణను కలుగజేస్తాడు. అపోస్తుల కార్యాలు 1:14లో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అందరూ కూడుకొని ఒకే మనసుతో ఐకమత్యంతో స్థిరత్వం కలిగి నిరంతర ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపైకి దిగివచ్చిన సన్నివేశం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చూడగలము. పెంతెకొస్తు దినాన అందరూ ఒకచోట కూడియుండి ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అకస్మాత్తుగా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియులారా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే శుద్ధీకరణ, శక్తి మరియు ధైర్యం. ఇది అగ్నితో బాప్తిస్మం పొందటం. పరిశుద్ధాత్మ మనకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు, భయపడకుండా సువార్తను ప్రకటించటానికి. దేవుని సమక్షంలో ఏకంగా ప్రార్థనలో కూడినప్పుడు ఆత్మ కృప మరింత బలంగా మన మీదికి వస్తుంది. దేవుని పనులు ఎల్లప్పుడూ మన బలాన్ని బట్టి కాదు, ఆత్మశక్తి ద్వారానే జరుగుతాయి. ప్రియులారా, పరిశుద్ధాత్మ మనకు శక్తి, ధైర్యం, జ్ఞానం, ఏకాగ్రత మరియు సాక్ష్యబలం ఇస్తాడు. ఆయన లేకుండా సంఘ జీవితం, విశ్వాస జీవితం అసాధ్యం. ఈ విధంగా మనం ముందుకు వెళ్లాలంటే సమూహమైన ప్రార్థనా కూడికలు ఎంతో అవసరం. అపోస్తుల కార్యాలు 4:29-30 వచనాలు చూచినట్లయితే, యేసుకు శ్రమలు వస్తాయని ప్రవచనం ఉన్నట్లుగానే ఆయనను మెస్సియగా ప్రకటిస్తున్నందుకు తాము కూడా శ్రమలు ఎదుర్కోవలసి ఉన్నదని ఆది క్రైస్తవులు గుర్తించారు. శిక్ష వచ్చినప్పటికీ ధైర్యముగా మాట్లాడటానికి కావలసిన శక్తి కోసం వారు ఏక మనసుతో సమూహంగా కూడి ప్రార్థించారు. సాక్ష్యం ఇవ్వడంలో ధైర్యం మాత్రమే కాక యేసు నామం ద్వారా స్వస్థపరచుట, సూచక క్రియలను, మహత్కార్యములను చేయడానికి దేవుని నుండి శక్తిని పొందాలని ఆది క్రైస్తవులు ఆశించారు. మరి ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఉదాహరణకు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 1-20 వచన వివరణలోకి వెళ్తే, మోయాబీయులు, అమోనీయులు, శెయీరులోని జనులు అందరూ కలిసి యూదాపై దాడి చేయడానికి వచ్చారు. అప్పుడు ఆ రాజ్యానికి రాజైన యెహోషాపాతు ఈ శత్రు వార్త విని భయపడి ప్రభువును ఆశ్రయించి యూదా ప్రజలంతా ఉపవాసముండాలని పిలుపునిచ్చాడు. అందరూ కూడి దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు యెహజీయేలు అనే లేవీయుడిపై ప్రభువు ఆత్మ వచ్చి ఇలా ప్రవచించాడు: ఈ యుద్ధము మాది కాదు, దేవునిదే. మీరు పోరాడవలసిన అవసరము లేదు. కేవలం స్థిరంగా నిలబడి యెహోవా రక్షణను చూడుడి. యెహోషాపాతు మరియు ప్రజలందరూ నేల కొరిగి ఆరాధించారు. గాయకులు గట్టిగా దేవుణ్ణి స్తుతించారు. యెహోవా తాను సెలవిచ్చిన మాట
తప్పక నెరవేరుస్తాడని యెహోషాపాతు పూర్తిగా నమ్మాడు. అదేవిధంగా విజయం పొందారు కూడా. ప్రియ శ్రోతలారా, యూదా ప్రజలు తమ బలాన్ని నమ్ముకోలేదు. వారి దృష్టి దేవునిపైన నిలిపారు. మన సమస్యలు ఎంత పెద్దవైనా మన దేవుడు వాటికంటే గొప్పవాడు. భయం కలిగినప్పుడు యెహోషాపాతు తన ప్రజలను ఉపవాస ప్రార్థనలో ఉంచాడు. సంకట కాలంలో నిజమైన ఆయుధం ఉపవాస ప్రార్థన. వారు పోరాటానికి ముందే దేవుణ్ణి స్తుతించారు. ఇది మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, విజయం కోసం కాకుండా దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను ఆరాధించాలి. దేవునిపై విశ్వాసం ఉంచితే స్థిరపడతాం. ఆయన వాక్యాన్ని నమ్మితే విజయం పొందుతాం. సమస్యలు వచ్చినప్పుడు భయంగా ఉండకుండా ప్రార్థించాలి. మన బలహీనతను అంగీకరించి దేవుని బలంపై ఆధారపడటం నిజమైన విశ్వాసం. దేవుడు మన పక్షాన పోరాడినప్పుడు మనకు విజయం. మన పోరాటాలు మనవి కావు, అవి దేవునివి. మన పని ఆయనపై విశ్వాసముంచి ప్రార్థనలో నిలబడి స్తుతిస్తూ ఆయన అనుగ్రహించే విజయాన్ని పొందటం. మరి ప్రార్థిస్తామా? ప్రభువా, మా జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు, శత్రువుల్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాని ఈరోజు నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను, ఈ యుద్ధము మాది కాదు, నీదే. ప్రభువా, మాకు ధైర్యాన్ని ఇవ్వు, మాకు స్థిరంగా ఉండే విశ్వాసం ఇవ్వు. నీ వాగ్దానాల మీద ఆధారపడే కృపను ప్రసాదించు. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.